హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు థింక్ స్టూడియోస్. నేను చేస్తున్న బ్లూరే సిరీస్లో నెక్స్ట్ వచ్చేసి ఒక డిఫరెంట్ కలెక్షన్ అండి. యాష్ రాజ్ ఫిలిమ్స్ కలెక్షన్ అనమాట. మీకు అందరికీ తెలిసిందే, చాలా బిగ్ బ్యానర్ యాష్ రాజ్ ఫిలిమ్స్ అంటే. 90స్లోనే భారీ బడ్జెట్ ఫిలిమ్స్ అన్నీ తీశారు. ఈ బ్లూరేలో స్పెషాలిటీ ఏంటంటే యాష్ రాజ్ ఫిలిమ్స్, యాష్ రాజ్ చోప్రా ప్రొడ్యూసర్గా కాదు, డైరెక్టర్గా ఈ 4 ఫిలిమ్స్ డైరెక్ట్ చేశారు. ఇది షారుఖ్ ఖాన్ 4 ఫిలిమ్స్ బ్లాక్ బాస్టర్స్ అనమాట. ఈ 4 మూవీస్ కలెక్షన్ నాకు నచ్చి తీసుకున్నానండి. స్పెషల్ ఎడిషన్ ఇది. ఇందులో వచ్చేసి డర్ మూవీ, దిల్తో పాగల్ హై, వీర్ జారా, జబ్ తక్ హై జాన్, ఇలా 4 మూవీస్ 4 బ్లూరేస్ ఇందులో ఉన్నాయన్నమాట. నాకు ఈ 4 మూవీస్ అంటే చాలా ఇష్టం. షారుఖ్ ఖాన్కి వచ్చేసి ఇవి చాలా పెద్ద బ్లాక్ బాస్టర్స్ అండి. 90స్లో దిల్తో పాగల్ హై, డర్తో మొత్తం ఫిలిం ఇండస్ట్రీనే షేక్ చేశాయి లవ్ స్టోరీస్తో. యాజ్ వెల్ యాజ్ 20స్లో వీర్ జారా, జబ్ తక్ హై జాన్. మీకు తెలిసిందే, జబ్ తక్ హై జాన్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అలాగే 90s కిడ్స్ చాలామందికి తెలుసు ఈ డర్ అనే మూవీ, దిల్తో పాగల్ హై అనే మూవీ. సో ఈ 4 మూవీస్ ఒకే బాక్స్లో ఉన్నాయన్నమాట. నేను తీసుకున్నాను. వీటికి స్పెషాలిటీ ఏంటంటే యాష్ రాజ్ చోప్రా డైరెక్టర్గా ఈ 4 ఫిలిమ్స్ తీశారు. ఫస్ట్ వచ్చేసి వీర్ జారా అండి. ప్లాట్ చాలా బాగుంటుంది. ఎందుకంటే షారుఖ్ ఖాన్ చేసిన ఫిలిమ్స్ అన్నీ లవ్ స్టోరీసే. లవ్ స్టోరీస్ తోటే షారుఖ్ ఖాన్ మనందరికీ తెలుసు. అందులో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని నేను చెప్తాను వీర్ జారా. వీర్ జారా అనే 2 క్యారెక్టర్స్ అనమాట. వీర్ ప్రతాప్ సింగ్, షారుఖ్ ఖాన్ పేరు వచ్చేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్గా మూవీలో ఉంటాడు. అలాగే జారా అనమాట. జారా ఒక పాకిస్తానీ అమ్మాయి. వాళ్ళ ఫాదర్ హైలీ పొలిటికల్ ప్రొఫైల్ ఉన్న క్యాండిడేట్ అనమాట. సో ఒకరోజు యాక్సిడెంట్ అవుతుంది, బస్ యాక్సిడెంట్. సో బస్ యాక్సిడెంట్లో ఈ వీర్ అనే క్యారెక్టర్ షారుఖ్ ఖాన్ వెళ్ళి ప్రీతి జింతాని కాపాడతాడు. సో కాపాడేసి మళ్ళీ రిటర్న్ పాకిస్తానీ ట్రైన్ ఎక్కించేటప్పుడు వీళ్ళ మధ్యన లవ్ అనేది ఏర్పడుతుంది అనమాట. సో ఎప్పుడైతే స్టేషన్కి వెళ్తాడో, స్టేషన్ దగ్గరికి అనే క్యారెక్టర్ వస్తాడు. వాడు ఏంటంటే ప్రీతి జింతాని చేసుకోబోయేవాడు అనమాట. సో అదే టైంలో కన్ఫెస్ చేస్తాడు షారుఖ్ ఖాన్, ఐఎమ్ ఇన్ లవ్ విత్ ప్రీతి జింతా అని, అదే జారాని లవ్ చేస్తున్నానని. బట్ వాడు ఒప్పుకోడు. సో వాళ్ళ మమ్మీ కూడా చాలా రిక్వెస్ట్ చేస్తారనమాట. వాళ్ళ నాన్నగారికి హెల్త్ ఇష్యూ ఉంటుంది, ఇలా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న అతను, ఆయన రెస్పెక్ట్ నువ్వు కాపాడాలి అంటే షారుఖ్ ఖాన్ అయితే వదిలేస్తాడనమాట. సో బ్యాక్ వెళ్ళిపోదామనే చూస్తాడు. కాకపోతే జారా కూడా లవ్ చేస్తుంది అన్న విషయం తన ఫ్రెండ్ షబ్బు చెప్తుందనమాట ఫోన్ చేసి షారుఖ్ ఖాన్కి. సో షారుఖ్ ఖాన్ వెంటనే పాకిస్తాన్ వెళ్తాడు జారాని కలవడానికి. కాకపోతే అక్కడ ఎవరైతే చేసుకోబోతాడో ప్రీతి జింతాని, ఈ జారాని చేసుకోబోతాడో వాడేమో బెదిరిస్తాడు అనమాట. నీకు 2 చాయిస్లు ఉంటాయి. ఒకటి, నువ్వు లైఫ్ లాంగ్ నీ దేశాన్ని మోసం చేసిన ఒక కల్ప్రిట్గా నువ్వు ఇక్కడ 22 ఇయర్స్ సెంటెన్స్ అనుభవించాలి. లేదు అని అంటే జారా లైఫ్ని మొత్తం నేను నాశనం చేస్తానని చెప్పేసి 2 చాయిసెస్ ఇస్తాడు. సో దానికి కట్టుబడి లవ్ని చాలా బాగా చూపిస్తారండి. షారుఖ్ ఖాన్ అయితే కాంప్రమైజ్ అయిపోతాడు. 22 ఇయర్స్ లైఫ్ సెంటెన్స్ని ఫేస్ చేయడానికే రెడీ అవుతాడు. సో దాన్ని ఫేస్ చేయడం కోసం, దాన్ని చూపించడం కోసం షారుఖ్ ఖాన్ యొక్క ఐడెంటిటీని చంపేస్తారు వీళ్ళు. షారుఖ్ ఖాన్ చంపేస్తే తన ఐడెంటిటీ పోతుంది. సో ఆ యాక్సిడెంట్ చూసి జారా నమ్ముతుంది. సో నన్ను పెళ్లి చేసుకుంటుంది అని చెప్పేసి ప్రీతి జింతాని కాబోయేవాడు చెప్తాడనమాట. సో దానికి ఒప్పుకొని షారుఖ్ ఖాన్ జైలుకి వెళ్ళిపోతాడు. కాకపోతే మూవీలో ట్విస్ట్ ఏంటంటే ఎప్పుడైతే షారుఖ్ ఖాన్ చనిపోయాడు అన్న విషయం జారాకు తెలుస్తుందో మొత్తం మ్యారేజ్ క్యాన్సిల్ చేసేసుకుంటుంది. క్యాన్సిల్ చేసేసుకొని ఎక్కడైతే వీరు ఉంటాడో ఆ ప్లేస్కి వెళ్ళి తను బతుకుతుంది ఈ 22 ఇయర్స్. వీర్ కేసుని డీల్ చేయడానికి ఒక లాయర్, ఆ లాయర్ క్యారెక్టరే రాణి ముఖర్జీ అనమాట. సో తను ఎలాగైనా డిఫెండ్ చేసి తన యొక్క ఐడెంటిటీని వెనక్కి తీసుకురావాలని చెప్పేసి చాలాసార్లు ప్రయత్నిస్తుంది. సో ఆ ప్రయత్నంలో షారుఖ్ ఖాన్ విడుదలవుతాడు అనమాట. కానీ విడుదలైన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ప్రీతి జింతా, జారా అనే క్యారెక్టర్ పెళ్లి చేసుకోకుండా షారుఖ్ ఖాన్ కోసం లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. సో ఈ లవ్ స్టోరీని ఎంత బాగా మూవీలో ప్రొజెక్ట్ చేశారు అంటే యాష్ చోప్రా గారు ఆయనకున్న ఎక్స్పీరియన్స్ అంతా ఆ మూవీలో వాడి చూపించారని నా ఫీలింగ్. సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి, మీ అందరికీ తెలిసిందే. నన్ను అడిగితే ఇది ఫుల్ హెచ్డి బ్లూరే అండి. అప్పుల్లోనే
యాష్ చోప్రా గారు ఎంత ఖర్చు పెట్టారు, ఎంత నీట్గా ఫిలిం తీశారన్నది మీకు ఈ మూవీ చూస్తే తెలుస్తుంది. సో డెఫినెట్గా వీర్ జారా అనే మూవీని మిస్ చేసుకోకండి. ఈ వీర్ జారా అనే మూవీకి చాలా అవార్డ్స్ వచ్చాయండి. బెస్ట్ ఫిలిం అవార్డ్ కూడా వచ్చింది. అండ్ ఇప్పుడంటే 1000 crores చాలా సింపుల్ అయిపోయింది. కానీ 2004లో ఆల్మోస్ట్ 100 crores కలెక్ట్ చేసింది అనుకుంటున్నాను. 100 crores అయితే కలెక్ట్ చేసింది. సో షారుఖ్ ఖాన్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం అనమాట వీర్ జారా. స్లోగా ఉంది అని ఫీల్ అవ్వకండి, సినిమా అయితే చాలా బాగుంటుంది. ఒక ఫీల్తో చూడండి, మూవీ మీకు బాగా నచ్చుతుంది. ఆల్రెడీ మీరు వీర్ జారా మూవీ చూసుండుంటే మీకు నచ్చిందా లేదా, వీర్ జారా నచ్చిందా, డర్ అనే మూవీ నచ్చిందా, దిల్తో పాగల్ హై నచ్చిందా, లేదా జబ్ తక్ హై జాన్ నచ్చిందా, మీరు నాకు కమెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ.